అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఏంది తెలంగాణ రాష్ట్రం పనిలేని మంగళోడు పిల్లి తలకాయ గుర్తాడు, మీకు గుర్తుందా? ఎందుకంటే సామెత ఉంటుంది. సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ మీద పడతారు, ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఏమనంటే హరీష్ రావు మీద తప్పుడు కథనాలు రాస్తారు, కవిత మీద తప్పుడు కథనాలు రాస్తారు, మన ఎవరు కేటీఆర్ మీద తప్పుడు కథనాలు రాస్తారు, కేసీఆర్ మీద తప్పుడు కథనాలు రాస్తారు, బీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు కథనాలు. దేనికోసం? వీళ్ళ యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అంటే అధికార పార్టీకి సంబంధించి కానీ వాళ్ళు ఏ విధంగా మన వైపు ప్రజల్ని డైవర్ట్ చేసుకోవాలి అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, ఈ పేగుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించడం అనేది అది అసాధ్యమైన ముచ్చట. సో ఈ విధంగా రకరకాలుగా బట్టగాల్చి విదేశీలు కాళేశ్వరం అన్నారు, మేడిగడ్డ అన్నారు, లేకపోతే రకరకాల విద్యుత్తులు అన్నారు, దాని తర్వాత ఏంది గొర్రెలది బర్రలది ఇంకేదో స్కామ్లు అన్నారు, ఇంకేదో అన్నారు. మొత్తానికి ఏది జరగలే అనే క్లారిటీ వచ్చింది, ఎక్కడికక్కడ ఆగిపోయారు. సో ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే సందట్లో సడమే అన్నట్టుగా వీళ్ళు ఇట్లా రాసుకొచ్చాలి. ఎంత ఘోరంగా రాసిలో చూడనే. కేటీఆర్ హరీష్ రావు వరుస భేటీలు, జాగృతి పేరుతో కవిత ప్రత్యేక మీటింగ్లు, బీఆర్ఎస్లో హీటెక్కిన ఆధిపత్య పోరు, అన్ని నిశ్చింతగా గమనిస్తున్న బీజేపీ రెండో స్థానం కోసం చేరేందుకు ఏది చక్కని సమయభావన. రజతోత్సవ సభతో బీఆర్ఎస్కు పాజిటివ్ టాక్, కానీ పార్టీలో చీలికలతో డ్యామేజ్, అన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్లాన్. ఎలైటి హాట్ కామెంట్స్. అందుకేనా బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు. కేటీఆర్ ఫారెస్టీర్లో ఉండగానే కవిత హరీష్ రావుకు రేవంత్ మద్దతు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ హరీష్ రావు చేతికేనని సీఎం హామీ. కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి లేని మద్దతు. పదవులు ఆస్తులు కేటీఆర్కేనా? కవిత లేఖతో పిక్చర్ క్లియర్. బీజేపీ ఎల్పీ నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఒకసారి ఈయన ఏం చేసిండు అనేది చూద్దాం. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఈ తెలంగాణలో ఒకసారి ఎలైటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మనం క్లియర్గా చూసుకున్నాం ఏం జరుగుతుంది. అయితే ఇక్కడ రెండో స్థానం కోసం వ్యూహాలు జరుగుతున్నాయి. గులాబీ పార్టీని డ్యామేజ్ చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఫైట్ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఒక తరుణంలో అధికారంలోకి వస్తుందా అనే స్థాయిలోకి కూడా చేరింది. కానీ ఎలక్షన్కు కొద్ది నెలల ముందు పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ నాటికి కమలం పార్టీ పుంజుకుంది. అధికార పార్టీకి రులకిచ్చేలా 8 స్థానాల్లో విజయ బావుట ఎగరవేసింది. అయితే ఇందులో అభ్యర్థుల కృషి, పార్టీ పనితీరు కానీ సంగతి పక్కన పెడితే మోదీ యొక్క మేనియా విపరీతంగా పనిచేసిందని బహిరంగంగా రాస్తామే. ఇది ఇలా ఉండగా ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ మూడింటి 2 స్థానాలలో బీజేపీ విజయం సాధించి ఔరా అనిపించింది. కానీ ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ